యోగా అభ్యాసం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుందని యోగా గురువు కొంక్యాన మురళి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జీన్యూస్తో మాట్లాడుతూ విశాఖ బి కాలనీ షిరిడి సాయిబాబా మందిరంలో గత 10 ఏళ్లుగా యోగా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు సుమారు 100 మంది యోగాలో పాల్గొనడం జరుగుతుందని వెల్లడించారు. యోగా చేయడం ద్వారా శారీరక ప్రయోజనాలు, బలం, సమతుల్యత, వశ్యత పెరుగుతుందని అన్నారు. యోగాలో శ్వాస పద్ధతులు, ధ్యానం, శారీరక భంగిమలు ఉంటాయని, యోగా సీక్వెన్సింగ్ అంటే యోగా భంగిమలు మరియు శ్వాస పద్ధతులను ఉద్దేశపూర్వకంగా అమర్చడం అన్నారు. కండరాలు, ఎముకల నొప్పులు ఉన్నవారు యోగా చేస్తే దృఢంగా మారతాయని అన్నారు. మనిషికి యోగా ఎంతో మంచిదని, యోగా చేయడం ప్రతిరోజు అలవాటుగా చేసుకోవాలని సూచించారు. నరాల వీక్నెస్ ఉన్నవారు యోగా చేస్తే నరాలకు ఉపశమనం లభిస్తుందని, రక్త ప్రసరణ పెరుగుతుందని, శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడి రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. యోగా శరీరంలో ఆక్సిజన్ను మెరుగుపరుస్తుందని మరియు హృదయ స్పందన రేటును కూడా తగ్గిస్తుందని అన్నారు. ఇది అధిక హృదయనాళ ఓర్పును కలిగిస్తుందని అన్నారు. యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. జూన్ 21 వేసవికాలం కాబట్టి ఉత్తర అర్ధగోళంలో సంవత్సరం అతి పొడవైన రోజు కావడంతో ఈ తేదీని ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఇది అనేక సంస్కృతుల్లో ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు యోగా సాంప్రదాయాల్లో శుభప్రదంగా పరిగణించబడుతుందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క దృశ్యమానత మరియు ఆమోదాన్ని గణనీయంగా పెంచింది. లక్షలాది మంది ఈ పురాతన అభ్యాసాన్ని తమ దైనందిన జీవితంలో చేర్చుకోవాలని ప్రోత్సహించిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం యోగాకు ఎంతో ప్రాచుర్యం కల్పించిందన్నారు. యోగా అనేది మానసిక, ఆధ్యాత్మిక, శారీరక సంబంధాలతో ముడిపడి ఉన్న ఒక మహత్తర కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని మనం ప్రతి ఒక్కరికి అందించి వారి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా మనం తయారు చేస్తే చాలా మంచిది. మేము ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి మాకు ఒక యోగా సెంటర్ ఉంది. 100 మంది ప్రతిరోజు యోగుల్లాగా చాలా చక్కని క్రమశిక్షణతో యోగా చేస్తూ ఉంటారు. వారు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా వారి కుటుంబ సభ్యుల్ని, వారి తాలూకా మిగిలిన బంధువుల్ని అందరినీ మమేకం చేసి చక్కని ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈ కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి. దానికి ఈ షిరిడి సాయిబాబా మందిరం ఇక్కడ చక్కగా ఉపయోగపడుతూ ఈ మందిర కమిటీ చైర్మన్ గారు మధు విలేకర్ గారు కూడాను మాకు ప్రతినిత్యం సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. యోగా అనేది చాలా పవిత్రమైంది. మన మనసుకి ప్రశాంతతనిస్తుంది, ఆరోగ్యాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది. మన నాడీ వ్యవస్థలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా ఆ అవయవాలకి రక్తాన్ని అందించి మన వెన్ను నుండి ప్రతి కండరాలు కానీ ఎక్కడ బలహీనత లేకుండా శక్తిని ప్రసాదిస్తూ చక్కగా ఈరోజు మేము చాలామంది మన యోగా విద్య చేసిన వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారంటే వారు ఒక్కొక్కసారి ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా హ్యాపీగా చక్కగా స్ట్రెయిన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా తిరుగుతుంటారు.